రథాలు చూడడానికి వెళ్ళిన మాకు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్ గైస్, ఇవాళ అయితే డే 2. ఇప్పుడైతే మనం రథయాత్రకి అయితే వెళ్ళబోతున్నాము. కరెంట్లో ఇప్పుడైతే వాన పడుతుంది. అక్కడికి వెళ్ళడానికి ఎలా ఉంటుందో చూద్దాం. బ్లాక్ చూసారా, గాలికి ఎడం వైపు ఎగురుతుంది. అదే టెంపుల్ దగ్గర చూస్తే రైట్ సైడ్ ఎగురుతుంది. ఇదే స్పెషల్ ఈ టెంపుల్ కి. ఇంత వర్షం పడుతున్నా వీళ్ళెవరో ఆగడం లేదు. ఈ కవర్స్ ఎందుకు కొనుక్కున్నామో తెలీదు, ఎంత కప్పుకున్నా తడిచిపోతున్నాం. ఇంకా రథాల దగ్గరికే వెళ్ళలేదు, అప్పుడే మేము రెస్ట్ తీసుకుంటున్నాము. ఇక్కడ వాన ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియడం లేదు. ఇది బలరాముడు రథం, ఇది మొదట వెళ్తుంది. రెండోది సుభద్రాదేవి వారి రథం. మీరు చెప్తున్నాను కదా, లిటరల్ గా మీరు దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేయొద్దు. రథాన్ని లాగే ఆశ మాత్రం పెట్టుకోవద్దు. మూడోది జగన్నాథుడి రథం. ఇది ఇంకా గుడి దగ్గర ఉంది, ఇది ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. అసలు క్రౌడ్ అయితే చాలా ఫుల్ గా ఉంది, దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు. జగన్నాథుడి రథం ఇంకా దగ్గర నుంచి చూడండి, ఇదైతే ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది నైట్ వ్యూ లో. ఈ గ్యాప్ లో మా ఫ్రెండ్స్ చెప్పులు పోనీ అని చెప్పులు వెతుక్కుంటున్నారు. అవైతే దొరకని తెలియదు వాళ్ళకి. నేను ఆ గుంపులో పడి అయిపోయాను అనుకున్నాను, లక్కీగా బాగానే వచ్చాను బయటికి. ఈ